మరోవైపు ఉక్కపోత మండుతున్న ఎండలు గోదావరి జిల్లా వాసుల్ని అల్లాడిస్తున్నాయి. దీనికి కరెంటుతో కోతలు కూడా తోడవడంతో నలిగిపోతున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో పరిస్థితిని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఉష్ణోగ్రతలు ఇటీవల కాలంలో అత్యధికంగా నమోదవుతున్నాయి. సుమారుగా 43 డిగ్రీల పైగా గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఓ పక్కన రాజకీయ వాతావరణం వేడిగా ఉండడంతో పాటు ఇటు ఉష్ణోగ్రతలు కూడా వేడిగా ఉండడంతో అందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మరోవైపు మహిళలు పిల్లలు అయితే మాత్రం బయటికి రావద్దని చెప్పి వాతావరణ శాఖ కావచ్చు, ఆరోగ్య శాఖ కావచ్చు చాలా స్పష్టమైన హెచ్చరిక జారీ చేస్తుంది. దాంతోపాటు ఒకవేళ తప్పనిసరిగా బయటికి వస్తే కనుక గొడుగు, క్యాపు, కళ్ళజోడు ఖచ్చితంగా కూడా ఉండాలి. దాంతోపాటు చల్లనీళ్ళు అంటే కూలింగ్ వాటర్ కూడా దగ్గర పెట్టుకోండి, వీలైతే గ్లూకోజ్ వాటర్ కూడా దగ్గర పెట్టుకోవాలని చెప్పి ఆరోగ్య శాఖ అయితే మాత్రం హెచ్చరికలు జారీ చేస్తుంది. దీంతోపాటు రేపు రాబోయే ఉష్ణోగ్రత కూడా ముందుగానే సెల్ ఫోన్ల ద్వారా మెసేజ్లు జోడిస్తుంది. ఇచ్చి రేపు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ ఉష్ణోగ్రత కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా మ్యాక్సిమం అవకాశం ఉన్నంత వరకు కూడా బయటకు రావద్దని చెప్పి వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తూ ఉంది. ఖచ్చితంగా చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా గోదావరి తీరం వెంబడి ఉన్నప్పటికీ కూడా ఈ ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవడంతో మొత్తం అంతా కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు గోదావరి వంటలో హ్యూమిడిటీ అంటే సాంద్రత ఎక్కువైపోతుంది. చల్లగాలి అటువైపు వస్తున్న వేడి గాలుల వల్ల విపరీతమైన చెమట్లు ఉక్కపోతలు ఏర్పడుతుందో గోదావరి జిల్లా అంతా కూడా ఆందోళన వ్యక్తపరుస్తుంది. మరోవైపు రాజకీయంగా కూడా వాతావరణం కాస్త ఎక్కువగా ఉండటంతో ఇక్కడి నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా రాజకీయంగా సంబంధించి రాజకీయ సభలకు సంబంధించి అయితే కార్యకర్తలను కలవడం కానీ లేకపోతే ప్రజలతో మమ్మల్ని కావడం కానీ ఇవన్నీ కూడా మొత్తం అన్నీ కూడా వాయిదాలు వేసుకునే పరిస్థితుంది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం మధ్యాహ్నం ఉదయం 6 గంటల నుంచి 9-10 గంటలలోపు రాజకీయ నాయకులు తమ కార్యక్రమాలను పూర్తి చేసుకుని మళ్ళీ సాయంత్రం 4 గంటలకు స్టార్ట్ చేసి 8-9 వరకు కూడా రాజకీయ కార్యక్రమాలు చేపడుతున్న పరిస్థితి తూర్పుగోదావరి జిల్లాలో కనబడుతుంది. ఉష్ణోగ్రత ధర చూసుకుంటే ఇంచుమించుగా 45 డిగ్రీలు సుమారుగా దగ్గర రావడంతో అటు ఏజెన్సీ ప్రాంతం కావచ్చు, ఇటు కాకినాడ జిల్లా కావచ్చు, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లా 3 జిల్లాల్లో కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం చాలా స్పష్టంగా చెప్తుంది, రేపు మీ ప్రాంతంలో వడగాలులు వీచే అవకాశం ఉంది. ఖచ్చితంగా సుమారుగా మన జిల్లాలో చూసుకుంటే 43 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది. ఖచ్చితంగా వాతావరణ శాఖ ఆదేశాల ప్రకారం ఎవరు బయటికి రావద్దు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి వస్తే కనుక గొడుగును ఆశ్రయించండి, అలాగే చేతిలో వాటర్ బాటిల్ ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి అని చెప్పి ఆరోగ్య శాఖ ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో వడగాల్పులకు చాలామంది పడిపోతున్న సందర్భాలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా సబ్జా గింజలు కానీ గ్లూకోజ్ వాటర్ కానీ కూడా కొనసాగించాలని చెప్పి వాతావరణ శాఖ ఒక హెచ్చరిక జారీ చేసింది. అలాగే రాజకీయాలకు సంబంధించి కూడా సాధ్యమైనంత వరకు రాజకీయ నాయకులంతా కూడా సాయంత్రం దాటిన తర్వాతే తమ కార్యక్రమాలు పెట్టబడుతుంది. మరి ఎంతకాలం కొనసాగుతుందో ఈ వాతావరణ పరిస్థితి ఇలాగే కొనసాగితే కనుక రానున్న రోజుల్లో మరింత గడ్డు పరిస్థితులు అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే పరిస్థితి కూడా అవకాశం ఉన్న ఇక్కడ స్థానికులంతా కూడా జాగ్రత్త పడాలని చెప్పి రాజకీయ పార్టీ అంతా కావచ్చు, అధికార యంత్రాంగం ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ మాత్రం ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిందని చెప్పాలి. ఖచ్చితంగా ప్రజలు తప్పనిసరి పరిస్థితిని మాత్రం బయటికి రండి, వీలైనంత వరకు వాయిదాలు వేసుకునే ప్రయత్నం చేయండి, తప్పనిసరి పరిస్థితులు అయితే మాత్రం గొడుగును తీసుకువెళ్ళండి అని చెప్పి చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తుంది. ఉభయ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చూసుకుంటే వాతావరణ పరిస్థితులు అయితే ప్రస్తుతం ఈ విధంగా కొనసాగుతున్నాయని చెప్పాలి. కెమెరామెన్ రవిశంకర్తో రాజేష్, తూర్పు.